ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. గజ్వేల్ ప్రజలను కూడా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందని మహేష్ గౌడ్ అన్నారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికై కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళలో కుంటబడిన అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికై కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళలో కుంటబడిన అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతుంది.